భద్రాద్రి రామయ్య బంగారు దేవుడు కోరికలీడేర్చే కోదండ రాముడు సిరులిచ్చే మా తండ్రి సీతారాముడమ్మ సిరులిచ్చే మా తండ్రి సీతారాముడమ్మ సిరులిచ్చే మా తండ్రి సీతారాముడమ్మ అయోధ్య రాముడమ్మో ఆ రామయ్య అందరి బంధువమ్మో ఆ రామయ్య అయోధ్య రాముడమ్మో ఆ రామయ్య అందరి బంధువమ్మో ఆ రామయ్య భక్తుల గుండెల్లోన ఆ రామయ్య కొలువయ్యి ఉన్నాడమ్మో ఆ రామయ్య భక్తుల గుండెల్లోన ఆ రామయ్య కొలువయ్యి ఉన్నాడమ్మో ఆ రామయ్య పూర్వకాలంలోన పర్వత వంశాన మేరు నాగేంద్రుడు దండి శ్రీమంతుడు అతని భార్య పేరు మేరు సతీ అంట అతని భార్య పేరు మేరు సతీ అంట అతని భార్య పేరు మేరు సతీ అంట సిరులెన్నో ఉన్నా గాని సిరునవ్వుల బాలుడు లేకుండెనో వారికి సిరులెన్నో ఉన్నా గాని సిరునవ్వుల బాలుడు లేకుండెనో వారికి సంతానమే లేకనో వారింట సంతోషమే లేదమ్మో ఓయమ్మ సంతానమే లేకనో వారింట సంతోషమే లేదమ్మో ఓయమ్మ ఉన్నాగా నరకమును తప్పించు పుత్రుడు లేడని బాధతో ఆ మేరు దంపతులు పుణ్యక్షేత్రాలెన్నో దర్శించినారమ్మ పుణ్యక్షేత్రాలెన్నో దర్శించినారమ్మ పుణ్యక్షేత్రాలెన్నో దర్శించినారమ్మ తీర్థాలెన్నో తిరిగినా సంతాన భాగ్యము గలగలేదో ఓయమ్మ భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు ఓనాడు మేరు సతీ తన భర్తతో ఏమంట ఉన్నాదమ్మో ఓయమ్మ గోదావరి తీరాన శ్రీరాముని బౌదండి క్షేత్రమంట మాయమ్మలు అలనాటి కాలాన హిమవంతుడనే వాడు సంతానము లేక తపస్సు ఆచరించి సంతాన ప్రాప్తిని పొందినాడు నాదా సంతాన ప్రాప్తిని పొందినాడు నాద సంతాన ప్రాప్తిని పొందినాడు నాద పుత్ర సంతానానికై ఓ నాద తపస్సు చేద్దామన్నది మేరు సతీ పుత్ర సంతానానికై ఓ నాద తపస్సు చేద్దామన్నది మేరు సతీ ఆ మాట ఒప్పుకొని మేరువు భార్యతో బయలెళ్ళిందో అడవికి ఆ మాట ఒప్పుకొని మేరువు భార్యతో బయలుదేరిందో అడవికి ఆకు అలములు తింటూ ఆ మేరు దంపతులు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుండగా కరుణించి ఆ బ్రహ్మ ప్రత్యక్షమైనాడు కరుణించి ఆ బ్రహ్మ ప్రత్యక్షమైనాడు కరుణించి ఆ బ్రహ్మ ప్రత్యక్షమైనాడు సంతాన ఫలమునైతే ఆ బ్రహ్మయ్య వాళ్ళకు ఇచ్చిండమ్మో అప్పుడు సంతాన ఫలమునైతే ఆ బ్రహ్మయ్య వాళ్ళకు ఇచ్చిండమ్మో అప్పుడు పట్టలేని సంతోషంతో ఆ దంపతులు ఇంటికి మర్రినారో ఆ సమయాన పట్టలేని సంతోషం
గోహత్య పాతకంతో ఆ గౌతముడు శివునికై తపస్సు చేసే అలనాడు. భద్రాచల చరితం వినరే ఓయమ్మలు, శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు. శంకరుడు ప్రత్యక్షమై గౌతముని వరము గోరు కొమ్మనే ఆ కాలాన. గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రమంట మాయమ్మలు. అప్పుడు గౌతముడు పరమశివునితోని గోహత్య పాపాన్ని పరిహారము చేయ పావన గంగను పంపుమన్నాడమ్మ. పావన గంగను పంపుమన్నాడమ్మ, పావన గంగను పంపుమన్నాడమ్మ. ఆ గంగను గోవుపై పంపించి రక్షించుమన్నాడమ్మో ఆ గోవును. ఆ గంగను గోవుపై పంపించి రక్షించుమన్నాడమ్మో ఆ గోవును. శంకరుడు సంతోషించి ఆ గంగను గౌతమునితో పంపిండో ఆ కాలాన. శంకరుడు సంతోషించి ఆ గంగను గౌతమునితో పంపిండు ఆ కాలాన. శివుని జట జూట మందున్న గంగమ్మ గౌతముని వెంట భూలోకమొచ్చింది. గోవును బ్రతికించి సంద్రంలో కలిసింది. గోవును బ్రతికించి సంద్రంలో కలిసింది. గోవును బ్రతికించి సంద్రంలో కలిసింది. గౌతముడు తెచ్చిన ఆ గంగకు గౌతమని పేరొచ్చిందో అప్పుడు. గౌతముడు తెచ్చిన ఆ గంగకు గౌతమని పేరొచ్చిందో అప్పుడు. ఈ గంగ తీరమున నీ తపస్సు సిద్ధించుతుందన్నాడు ఆ భద్రునితో. ఈ గంగ తీరమున నీ తపస్సు సిద్ధించుతుందన్నాడు ఆ భద్రునితో. అప్పుడు భద్రుడు శ్రీరాముని కొరకు కారణ్య పడవిలో గౌతమి తీరాన తపస్సు చేయ సాగే ఆ కాలమందున. తపస్సు చేయ సాగే ఆ కాలమందున, తపస్సు చేయ సాగే ఆ కాలమందున. రాముణ్ణి ధ్యానించుచు ఆ భద్రుడు ఘోర తపస్సు చేస్తుండో అడవిలో. భద్రాచల చరితం వినరే ఓయమ్మలు, శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు. దేవాన దేవుళ్ళంతా అది చూసి గడగడ వణుకుతుండ్రో ఓయమ్మ. గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రమంట మాయమ్మలు. ఏక దృష్టితోని తపస్సు చేస్తుండగా భూమి ఆకాశాలు ఏకమవుతున్నాయి. ముల్లోకాలన్నీయు దద్దరిల్లావట్టే. ముల్లోకాలన్నీయు దద్దరిల్లావట్టే, ముల్లోకాలన్నీయు దద్దరిల్లావట్టే. ఇంద్రాది దేవుళ్ళంతా ఆ తపస్సును భంగం చేయదలచిరో అప్పుడు. ఇంద్రాది దేవుళ్ళంతా తపస్సును భంగం చేయదలిచిరో అప్పుడు. గాలి వానలు గుప్పించి ఆడివంతా అల్లకల్లోలము చేసినారోయమ్మ. గాలి వానలు గుప్పించి ఆడివంతా అల్లకల్లోలము చేసినారోయమ్మ. అగ్ని వర్షాలను కురిపించినా గాని అడివంతా మలమల మండుతున్నా గాని భద్రుని తపసైతే భంగము కాలేదు. భద్రుని తపసైతే భంగము కాలేదు. భద్రుని తపసైతే భంగము కాలేదు. రంభాది సురవేశ్యలు భద్రుని ముందు ఆడి ఆడి అలసిరి ఓయమ్మ. రంభాది సురవేశ్యలు భద్రుని ముందు ఆడి ఆడి అలసిరి ఓయమ్మ. దేనికి చెలించక భద్రుడు ఘోరంగా చేస్తుండమ్మో ఆ తపస్సును. దేనికి చెల్లించక భద్రుడు ఘోరంగా చేస్తుండము ఆ తపస్సును. శ్రీరాముడప్పుడు సీతా సమేతంగా భద్రుని ముందైతే ప్రత్యక్షమయ్యిండు. అది చూసి భద్రుడు పరవశించవట్టే. అది చూసి భద్రుడు పరవశించవట్టే, అది చూసి
లాలించి నన్ను ఉద్ధరించుమయ్యా. ఆ మాట విని రాముడు ఆ భద్రునికి వరమునిస్తున్నాడమ్మో అప్పుడు. ఆ మాట విని రాముడు ఆ భద్రునికి వరమునిస్తున్నాడమ్మో అప్పుడు. రానున్న కాలమందు మహదండి కొండగా ఉడుదువాని వరమిచ్చిండు. రానున్న కాలమందు మాదండి కొండగా ఉడుదువని వరమిచ్చిండు. పవిత్ర గోదారి విరజా నది పక్కన మమ్మల్ని నీ శిరసు మీద దాల్చుకుంటూ భద్రాగిరిగా నువ్వు ముక్తి పొందుతావు. భద్రాగిరిగా నువ్వు ముక్తి పొందుతావు. భద్రాగిరిగా నువ్వు ముక్తి పొందుతావు. భూలోక వైకుంఠమై ఆ క్షేత్రము విలసిల్లు నన్నాడమ్మో శ్రీరాముడు. భూలోక వైకుంఠమై ఆ క్షేత్రము విలసిల్లు నన్నాడమ్మో శ్రీరాముడు. ఆ వరము ఇచ్చినారో సీతారాములు దీవించి మాయమైరి అప్పుడు. ఆ వరము ఇచ్చినారో సీతారాములు దీవించి మాయమైరి అప్పుడు. రాముని వరముతో భక్త భద్రుడైతే పాపి కొండలు దాటి భద్రాగిరిగా వెలిసి భద్రాచల క్షేత్రమై నిలిచి ఉన్నాడమ్మా. భద్రాచల క్షేత్రమై నిలిచి ఉన్నాడమ్మా. భద్రాచల క్షేత్రమై నిలిచి ఉన్నాడమ్మా. భద్రాచలము పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉండేనో ఆ కాలాన. భద్రాచల చరితం వినరే ఓయమ్మలు. శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు. ఆ పల్లెటూరులోన మహదండి పుణ్యాత్మురాలున్నదో ఓయమ్మ. గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రం అంట మాయమ్మలు.
భారమంతా రామదాసు మీద పడ్డాదోయమ్మ అప్పుడు కుటుంబ భారమంతా రామదాసు మీద పడ్డాదోయమ్మ అప్పుడు రామునిపై భారమేసి రామదాసు కాలమెల్లా తీస్తుండో ఓయమ్మ రామునిపై భారమేసి రామదాసు కాలమెల్లా తీస్తుండో ఓయమ్మ దాన ధర్మాలతో అన్నదానాలతో రామదాసు ఆస్తి కర్పూరమై కరిగే తినబోతే వాళ్ళింట తిండి కరువైనాది తినబోతే వాళ్ళింట తిండి కరువైనాది తినబోతే వాళ్ళింట తిండి కరువైనాది కట్టుబట్టలు లేకనో ఆ దంపతులు కలకాలలాడవట్రి ఆ కాలాన భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు ఎన్నెన్నో కష్టాలతో రామదాసు గడుపుతా ఉన్నాడమ్మో ఆ భక్తుడు గోదావరి తీరాన శ్రీరాముని బౌదండి క్షేత్రమంట మాయమ్మలు ఆ కాలమందున గోల్కొండ తానిష మంత్రులు అయినట్టి అక్కన్న మాదన్న భక్త రామదాసు మామలైతారంట భక్త రామదాసు మామలైతారంట భక్త రామదాసు మామలైతారంట రామదాసు బాధలు వాళ్ళైతే కండ్ల చూసినారమ్మో అప్పుడు రామదాసు బాధలు వాళ్ళైతే కండ్ల చూసినారమ్మో అప్పుడు తానిష ప్రభును చేరి ఓయమ్మ అక్కన్న మాదన్నలు ఏమంటుండ్రు తానీష ప్రభును చేరి ఓయమ్మ కన్న మాదన్నలు ఏమంటుండ్రు మా అల్లుడైనట్టి భక్త రామదాసు తినతిండి లేకను కట్టుబట్ట లేక అలమాటిస్తున్నాడు తానిష మహారాజా అలమటిస్తున్నాడు తానీష మహారాజా అలమటిస్తున్నాడు తానీష మహారాజా ఏదన్నా కొలువు చూపి మా అల్లుణ్ణి ఆదుకోమన్నారమ్మో ఆ రాజుతో ఏదన్నా కొలువు చూపి మా అల్లుణ్ణి ఆదుకోమన్నారమ్మో ఆ రాజుతో అప్పుడు తానిషను రామదాసును తహసీలుదారునిగా కొలువుంచిండు అప్పుడు తానీషను రామదాసును తహసీలుదారునిగా కొలువుంచిండు భద్రాచలానికి తహసీలుదారుగా రామదాసప్పుడు గడుపుతూ ఉండంగా ఒకనాడు కబీరు రామదాసును కలిసే ఒకనాడు కబీరు రామదాసును కలిసే ఒకనాడు కబీరు రామదాసును కలిసే రామ మంత్రాన్నైతేనో ఆ కబీరు రామదాసుకు చెప్పిండో అప్పుడు భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు ఆ మంత్రం ధ్యానిస్తూనే రామదాసు పరవశించి పోతుండో ఓయమ్మ గోదావరి తీరాన శ్రీరాముని బౌదండి క్షేత్రమంట మాయమ్మలు భద్రగిరి పైన కొలువయ్యి ఉన్నట్టి సీతారాములనైతే దర్శించుకోంగను దమ్మక్క భక్త రామదాసును చూసే దమ్మక్క భక్త రామదాసును చూసే దమ్మక్క భక్త రామదాసును చూసే శ్రీరాముడు చెప్పిన భక్తుడు ఇతడేననుకున్నాదమ్మో ఆ దమ్మక్క శ్రీరాముడు చెప్పిన భక్తుడు ఇతడేననుకున్నాదమ్మో ఆ దమ్మక్క రామదాసును కలిసిందో తన కలలోని సంగతి చెప్పిందమ్మో అప్పుడు రామదాసును కలిసిందో తన కలలోని సంగతి చెప్పిందమ్మో అప్పుడు రామదాసప్పుడు గ్రామస్తులను కలిసి త్వరలోనే శ్రీరామ కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా మనము చేద్దామన్నాడమ్మా బ్రహ్మాండంగా మనము చేద్దామన్నాడమ్మా బ్రహ్మాండంగా మనము చేద్దామన్నాడమ్మా భక్తుల చందాలతో స్వామికి మందిరం నిర్మించిండో రామదాసు భక్తుల చందాలతో స్వామికి మందిరం నిర్మించిందో రామదాసు సీతారాముల కళ్యాణం ఆ ఏడున బ్రహ్మాండంగా జరిగింది భద్రగిరిపై సీతారాముల కళ్యాణం ఆ ఏడున బ్రహ్మాండంగా జరిగింది భద్రగిరిపై రోజు రోజుకు రామ భక్తులు వెరిగిండ్రు భద్రాది రాముణ్ణి దర్శించుకుంటుండ్రు బ్రహ్మాండంగా స్వామి పూజలు చేస్తుండ్రు బ్రహ్మాండంగా స్వామి పూజలు చేస్తుండ్రు బ్రహ్మాండంగా స్వామి పూజలు చేస్తుండ్రు అడిగినోళ్ళ కళ్ళను రామదాసు అన్నదానం చేస్తుండో ఆ కాలాన భద్రాచల చరితం వినరే ఓయమ్మ
భద్రగిరినైతే భక్తులార భూలోక వైకుంఠంగా చెయ్యాలనే ఈ భద్రగిరినైతే భక్తులార భూలోక వైకుంఠంగా చెయ్యాలనే భక్తులంతా అప్పుడు రామదాసు మాట కొప్పుకున్నారో ఆ సమయాన భక్తులంతా అప్పుడు రామదాసు మాట కొప్పుకున్నారో ఆ సమయాన గోపుర ప్రాకారాలు ధ్వజస్తంభం నిర్మించి అన్ని హంగులతోని రథమును చేయించి బ్రహ్మాండమైనట్టి గుడిని నిర్మించాడు బ్రహ్మాండమైనట్టి గుడిని నిర్మించాడు బ్రహ్మాండమైనట్టి గుడిని నిర్మించాడు సీతారాములకైతేనో ఆభరణాలు లేవని తలచిండమ్మో రామదాసు భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు చందాలు చాలకనో 6 లక్షలు తహసీలు సొమ్మునంతా ఖర్చు చేసే గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రమంట మాయమ్మలు శ్రీరామచంద్రునికి కలికి తూరాయంట సీతమ్మ తల్లికి చింతాకు పథకము లక్ష్మణునికేమో ముత్యాల పథకము లక్ష్మణునికేమో ముత్యాల పథకము లక్ష్మణునికేమో ముత్యాల పథకము తహసీలు సొమ్మునంతా వెచ్చించి గుడిని తీర్చిదిద్దేనో రామదాసు తహసీలు సొమ్మునంతా వెచ్చించి గుడిని తీర్చిదిద్దేనో రామదాసు ప్రత్యక్ష వైకుంఠమై భద్రాచలం కాంతులు జిందుతుందో అప్పుడు ప్రత్యక్ష వైకుంఠమై భద్రాచలం కాంతులు జిందుతుందో అప్పుడు తహసీలు సొమ్మును గుడికి వాడిండాని తానిష రాజుకు తెలిసినదప్పుడు కోపంతో భటులను పిలిపించినాడమ్మా కోపంతో భటులను పిలిపించినాడమ్మ కోపంతో భటులను పిలిపించినాడమ్మ రామదాసును బంధించి వెంటనే బందీఖానలో ఉంచుండ్రి అన్నాడు రామదాసును బంధించి వెంటనే బందీఖానలో ఉంచుండ్రి అన్నాడు 6 లక్షల పైకము కట్టేదాకా హింసించుమన్నాడమ్మో ఆ తానిష 6 లక్షల పైకము కట్టేదాకా హింసించమన్నాడమ్మో ఆ తానిష తానిష ఆజ్ఞతో భటులు గదిలినారు రామదాసును బట్టి బంధించినారమ్మ బందీఖానాలోన ఉంచినారోయమ్మ బందీఖానాలోన ఉంచినారోయమ్మ బందీఖానాలోన ఉంచినారోయమ్మ సొమ్ము గట్టు మనుకుంటూ రామదాసును చిత్రహింసలు పెడుతుండ్రో ఆ భటులంతా భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు రాముణ్ణి ధ్యానిస్తూనే రామదాసు బాధలను భావిస్తుండో చెరసాలలో గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రమంట మాయమ్మలు నరక కూపమైన ఆ బందీఖానాలో గబ్బిలాలతోని నిండిపోయున్నది చెడగొట్టు వాసన బందీఖానా నిండా చెడగొట్టు వాసన బందీఖానా నిండా చెడగొట్టు వాసన బందీఖానా నిండా కొండ రక్కసి దోమలు రామదాసు రక్తాలు వీల్చుతుండే అక్కడ కొండ రక్కసి దోమలు రామదాసు రక్తాలు వీల్చుతుండే అక్కడ ఓర్చుకోలేకనమ్మో ఆ రాముణ్ణి వేడుకుంటున్నాడమ్మో రామదాసు ఓర్చుకోలేకనమ్మో ఆ రాముణ్ణి వేడుకుంటున్నారమ్మో రామదాసు రామ భజనలు చేస్తూ రాముణ్ణి స్మరిస్తూ రాముని కోసమై ప్రార్థించి ప్రార్థించి తీరని దుఃఖంతో కుమిలిపోతున్నాడు తీరని దుఃఖంతో కుమిలిపోతున్నాడు తీరని దుఃఖంతో కుమిలిపోతున్నాడు రాముడు కరుణించక రామదాసు విసిగిపోయినాడమ్మో అప్పుడు రాముడు కరుణించక రామదాసు విసిగిపోయినాడమ్మో అప్పుడు రాముణ్ణి తలుసుకొని కోపంగా ఏమంటా ఉన్నాడమ్మో రామదాసు రాముణ్ణి తలుసుకొని కోపంగా ఏమంటా ఉన్నాడమ్మో రామదాసు సీతమ్మ తల్లికి చింతాకు పథకము నీకు జయిస్తీని కలికి తూరాయంట ఎవని సొమ్మని దాల్చి కులుకుతున్నారయ్యా ఎవని సొమ్మని దాల్చి పులుకుతున్నారయ్యా ఎవని సొమ్మని దాల్చి పులుకుతున్నారయ్యా ఓ తల్లి సీతమ్మనో నువ్వన్న నా రామునికి చెప్పవో ఓ సీతమ్మ భద్రాచల చరితం వినరే ఓ
రామచంద్రునికి రామదాసు మీద జాలి గలిగేనమ్మ లక్ష్మణునితో కలిసి తానీష కలలోన కనిపించినారమ్మ తానీష కలలోన కనిపించినారమ్మ తానీష కలలోన కనిపించినారమ్మ మారు వేషాలందున తానీష బాకీని చెల్లించిరో అప్పుడు మారు వేషాలందున తానీష బాకీని చెల్లించిరో అప్పుడు 6 లక్షల పైకము రసీదు వాళ్ళు తీసుకున్నారో రాజు వద్ద 6 లక్షల పైకము రసీదు వాళ్ళు తీసుకున్నారో రాజు వద్ద తెల్లవారినంక తానీష ప్రభువుకు కలలోన కనిపించి చెల్లించిన సొమ్ము సంచుల్లోన కండ్ల ముందు కనబడ్డాది సంచుల్లో నా కళ్ళ ముందు కనబడ్డాది సంచుల్లో నా కళ్ళ ముందు కనబడ్డాది శ్రీరామ లక్ష్మణులే కలలోన కనిపించిరనుకున్నాడో తానీష శ్రీరామ లక్ష్మణులే కలలోన కనిపించిరనుకున్నాడో తానీష తన తప్పు తెలుసుకొని రామదాసును విడిపించి పంపిండమ్మో ఆ రాజు తన తప్పు తెలుసుకొని రామదాసును విడిపించి పంపిండమ్మో ఆ రాజు పరమ భక్తుడైన భక్త రామదాసు భద్రాది కొండను చేరుకున్నాడమ్మ రాముణ్ణి పూజిస్తూ ఆనందపడుతుండు రాముణ్ణి పూజిస్తూ ఆనందపడుతుండు రాముణ్ణి పూజిస్తూ ఆనందపడుతుండు రాముని సేవలోనే రామదాసు జీవితం గడుపుతుండో భద్రగిరిపై భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు కొంతకాలమైనాక శ్రీరామునిలో లీనమైపోయిండమ్మో ఆ భక్తుడు గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రం అంట మాయమ్మలు భక్త భద్రుని కొండ భద్రగిరి అయ్యింది గౌతమి తీరాన ఘనముగా వెలిసింది భక్త కోటికి ఎన్నో భాగ్యాలు ఇస్తుంది భక్త కోటికి ఎన్నో భాగ్యాలు ఇస్తుంది భక్త కోటికి ఎన్నో భాగ్యాలు ఇస్తుంది రాముని భక్తురాలు ఆశబరి నది రూపమున్నాదమ్మో ఆ ప్రాంతాన రాముని భక్తురాలు ఆశబరి నది రూపమున్నాదమ్మో ఆ ప్రాంతాన పుణ్య పుష్కరి అయినట్టి గోదావరి గలగల పారుతుందో ఆ క్షేత్రాన పుణ్య పుష్కరి అయినట్టి గోదావరి గలగల పారుతుందో ఆ క్షేత్రాన అలనాడు సీతమ్మ అరణ్యవాసాన స్నానమాడిన కొలను చుట్టూ చూడ సున్ని పిండి పసుపు కుంకుమరాలున్నాయి సున్ని పిండి పసుపు కుంకుమరాలున్నాయి సున్ని పిండి పసుపు కుంకుమరాలున్నాయి సీతమ్మ చీరలను ఆరేసిన గుర్తులు ఉన్నాయమ్మో అక్కడ సీతమ్మ చీరలను ఆరేసిన గుర్తులు ఉన్నాయమ్మో అక్కడ సీతా జలకాలాడిన ఆకులను సీతావాగై నిలిచిందో ఆ క్షేత్రాన సీతా జలకాలాడిన ఆకులను సీతావాగై నిలిచిందో ఆ క్షేత్రాన మాయలేడి కాళ్ళ పాదాల గుర్తులు సీత నెత్తుక పొంగ రావణ సూర్యుడు భూమి పెళ్లాగించిన జాడలు ఉన్నాయి భూమి పెళ్లాగించిన జాడలు ఉన్నాయి భూమి పెళ్లాగించిన జాడలు ఉన్నాయి ఎన్నెన్నో మహిమలతో భద్రగిరి దండిగా నిలిచిందమ్మో ఆ క్షేత్రాన భద్రాచల చరితం వినరే ఓయమ్మలు శ్రీరాముని లీలలు గనరే మాయమ్మలు సీతా సమేతంగా భక్తుల అండగా నిలిచిండమ్మో ఆ రామయ్య గోదావరి తీరాన శ్రీరాముని బహుదండి క్షేత్రం అంట మాయమ్మలు భక్త రామదాసు నిర్మించిన గుడి కోట్లాది భక్తులతో విలసిల్లుతున్నది బహుదండి తీర్థమై నిలిచి ఉన్నదమ్మా బహుదండి తీర్థమై నిలిచి ఉన్నదమ్మ బహుదండి తీర్థమై నిలిచి ఉన్నదమ్మ ఏటేటా ఉత్సవాలో